హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మొన్న ఒక ప్రీవియస్ వీడియోలో నేను కాలీఫ్లవర్ చికెన్ చేస్తానని మీతో చెప్పాను కదా. ఇక కాలీఫ్లవర్ చికెన్ చేయడం కోసం అని చెప్పి చికెన్ తీసుకురావడానికి అని బయటకైతే వెళ్ళాము. ఇక బయటకు వెళ్ళే దారిలో అరుణ్ ఐస్ క్రీమ్ కనిపించింది అనమాట. ఇక మాకైతే ఐస్ క్రీమ్ ఇప్పించారు. ఐస్ క్రీమ్ తీసేసుకొని మళ్ళీ సీదా చికెన్ షాప్కే వెళ్ళిపోయాము. చికెన్ షాప్కి వెళ్ళి కేజీ చికెన్ అయితే 190 ఉంది. మేము 100 రూపీస్ చికెన్ అయితే తీసుకొని వచ్చాము. ఇక ఇంటికి వచ్చేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు నేను స్టవ్ అనేది కింద పెట్టాను, ఎందుకంటే అది మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం టైంలో విండోలో నుంచి వెలుతురు బాగా వస్తుంది అనమాట. ఇక వీడియో మీకు కనిపించదు, చీకటిగా ఉంటుంది. అదొకటి నాకు కొంచెం కాళ్ళ నొప్పులు అనిపించి కింద పెట్టించుకున్నాను అనమాట, కూర్చొని చేసుకోవచ్చు అన్నట్టుగా. ఇక కింద కూర్చొని వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కాలీఫ్లవర్ చికెన్ ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఏం లేదు, ప్రాసెస్ మొత్తం చికెన్ కర్రీ లాగే ఉంటుంది, కానీ కాలీఫ్లవర్ వేసుకొని వండుకోవడమే. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, బాగా తెలుస్తుంది కాలీఫ్లవర్ వేసిన ఫ్లేవరు. కొంచెం మసాలా ఎక్కువ వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి మసాలా తక్కువగానే వేసుకుంటాము. ఓన్లీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. మసాలా చాలా తక్కువ తింటాము, అందుకని నేనైతే మసాలా వేయలేదు. మీరైతే మసాలా వేసుకొని చేసుకోండి. టేస్ట్ వైజ్ వస్తే చాలా బాగుంటుంది చికెను. ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మా నాయనమ్మ చేసే స్పెషల్ కర్రీ అనమాట. టేస్ట్ చాలా బాగా చేస్తారు మా నాయనమ్మ, నాకంటే డబల్ ఉంటుంది అనమాట టేస్ట్. ఆ కర్రీ అన్న రోజైతే మేమైతే 2-3 టైమ్స్ అయితే అన్నం తినేవాళ్ళం, అంత బాగా చేసేవాళ్ళు అనమాట. కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా ఈజీగా అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఇక నేను ఈ కొన్ని ముక్కలు మాత్రం తీసి ఓవెన్లో పెట్టుకుందాం అని చెప్పి పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలిపి పెట్టుకున్నాను అనమాట. నిమ్మకాయ బద్ద కూడా వేసాను, అది మీకు చూపించలేదు. ఓవెన్లో పెట్టుకొని చేసుకుందాం అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టాను. ఇక కర్రీలో అయితే నేను కారం కూడా వేసేస్తున్నాను. ఇక కారం వేసినట్లయితే ఇక ఫైనల్కి వచ్చేసినట్టే లెక్క కదా కర్రీ అనేది. ఇక నా కర్రీ కూడా ఫైనల్కి వచ్చేసింది అనమాట. ఆ రోజు వీక్షిత్ అయితే ఇంట్లో ఉన్నాడు, అందుకని చెప్పేసి వాడిని కూడా బయటకు తీసుకొని వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్ళి ఇక కర్రీ తీసుకొని వచ్చాము. వాడికి చికెన్ అంటే చాలా ఇష్టము. అది ఎలా ప్రిపేర్ చేసినా, అది ఫ్రైయే కానీ పులుసే కానీ ఎలా చేసినా కానీ వాడికి చాలా ఇష్టము. అందుకని చెప్పి ఈరోజు చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట నేను. చికెన్ కర్రీ అనేది ఎప్పుడు ఒకలా వండుకోకూడదు, ఎందుకంటే బోర్ వచ్చేస్తుంది. తెచ్చుకున్న ప్రతిసారి ఒక్కొక్క రకంగా వండుకోవాలి, అప్పుడైతేనే అది తినగలుగుతాము. లేదంటే చికెన్ అంటేనే మొఖం కొట్టినట్టు అనిపిస్తుంది, ఇక తినాలని కూడా అనిపించదు. చికెన్ కర్రీ అలా అనిపిస్తుంది అనమాట. అందుకని ఎప్పుడు తెచ్చుకున్నా సరే దాన్ని వెరైటీ టేస్టులతో వెరైటీగా దాన్ని ట్రై చేయండి ఎప్పుడైనా సరే. మీరు టేస్ట్ మంచిగా ఉంటుంది, మీకు చికెన్ అంటే బోరు కొట్టదు, తినాలని అనిపిస్తుంది. ఇక నేనైతే అది ఆఫ్టర్నూన్ చేశాను కదా, లంచ్లోకి అయితే నేనైతే కర్రీ పెట్టేసుకుంటున్నాను. ఇక వీక్షిత్ అన్నం పెట్టొద్దన్నాడు, వద్దన్నాడు. ఇక నాతో పాటు కలిసి ముక్కలు అయితే తింటున్నాడు అనమాట. చికెన్ ముక్కలు చెప్పాను కదా, వాడికి ఆకలి అయిపోయింది. చికెన్ ముక్కలు అంటే ఇష్టం, బాగా ఇష్టంగా తింటాడు వాటిని. టేస్ట్ అయితే కర్రీ సూపర్ ఉందండి, మీరు కంపల్సరీ ట్రై చేయండి. అది కూడా నా పక్కన కూర్చొని చికెన్ ముక్కలు అయితే తింటున్నాడు వాడు. ఇక మధ్యాహ్నం లంచ్ అయితే ఇక కంప్లీట్ చేసేసుకొని కాసేపు పడుకున్నాను అనమాట, రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా. బయటకు వెళ్ళి ఎండలో బయటకు వెళ్ళి వచ్చేసరికి ఏదోలాగా అనిపించింది, అందుకని చెప్పి కాసేపు పడుకుందాం అన్నట్టుగా పడుకొని కొంతసేపు రెస్ట్ తీసుకొని లేచాను. ఇంకా దీంతో పాటు నేను కాలీఫ్లవర్ చట్నీ కూడా చేయాలనుకున్నాను, కానీ ఇక నా వల్ల అవ్వలేదు, నా ఓపిక చాలలేదనమాట. ఇది తినడంతోనే నిద్ర వచ్చింది, అందులోకి వెళ్ళి వచ్చేసరికి ఇక పడుకుండిపోయాను. ఇక కొంతసేపు పడుకొని లేచి ఈవినింగ్ అనమాట, ఇది ఈవినింగ్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, మధ్యాహ్నం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈవినింగ్ వరకు మ్యారినేట్ చేసుకున్నాను. అంటే ఈవినింగ్ అంటే 5 to 6 వరకు మ్యారినేట్ చేసుకొని ఇక ఆ టైంలో నేను ఓవెన్లో అయితే పెట్టేసుకుంటున్నాను. అది నా చిట్టి చెఫ్ అనమాట, నా ఓవెన్ పేరు చిట్టి షెఫ్.
అది టేస్ట్ బాగా వస్తుంది దానిలో చేసుకుంటే, మరి ఎందుకనో తెలీదు, చాలా బాగుంటుంది. అది అక్కడ ఇచ్చిన మాన్యువల్ ప్రకారమే చికెన్కి ఎంత పెట్టాలి ఏంటని నేను డిగ్రీస్ చూసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. ఇక రేపొద్దునకైతే నేను టిఫిన్ ఇడ్లీకి వేసుకున్నాను. ఇడ్లీకి రుబ్బుకుందామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను. పొట్టు మినపప్పు అది శుభ్రంగా కడుక్కున్నాను. ఇంకా నేను సగం అలాగే ఉంచేసుకుంటాను పొట్టు, నాకు అలా ఉంటే ఇష్టము. ఇక సాల్ట్ వేసుకున్నాను. రాళ్ళు ఉప్పు అయిపోయింది, ఈ మధ్యనే తెచ్చుకోవాలి. సాల్ట్ అయితే వేసుకున్నాను. రవ్వ కూడా కడుక్కోవడానికి వేసేసుకుంటున్నాను అనమాట. రవ్వ 1 టైం ఇలా కడిగి సెకండ్ టైం నార్మల్ వాటర్తో కడిగి అది వంపేస్తాను అంతే. పిండిలో వేయటం అలాంటిది ఏం చేయను. ఇక నీళ్ళు వంపేసి మినపప్పు అలాగే కలిపి పెట్టేస్తాను. అలా కలిపి పెట్టేస్తే ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయి. ఎందుకంటే మిక్సీలో వేస్తే అంతగా మెత్తదనం రావు కదా, అందుకని చెప్పి ఇలా లూజ్గా ఉంటే ఉదయానికల్లా బాగా పొంగుతుంది, గట్టి పడుతుంది పిండి కూడా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక మా వాడు మధ్యాహ్నం అన్నం తినలేదు కదా, జ్యూస్ అయితే అడిగాడు. జ్యూస్ చేద్దామని చెప్పేసి వంటగదిలోకి అయితే వచ్చాను. ఇక వచ్చేదేముందిలేండి, 24 గంటలు వంటగదిలోనే పని. గంటలు రుద్దుకోవాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. వంట చేస్తేనే గంటలు వస్తాయి, షింక్ నిండిపోద్ది. ఇప్పుడైతే జ్యూస్ చేయమన్నాడు. బనానా, యాపిల్, డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసి ఇక వాడికి జ్యూస్ అయితే చేసిద్దామని అనుకుంటున్నాను. నేనైతే జ్యూసర్లో చేయను, నార్మల్గా పిండి పట్టుకునే దానిలోనే చేస్తాను. అప్పుడైతేనే స్మూతీ లాగా బాగా వస్తుంది. ఎందుకంటే జ్యూసర్లో వేస్తే అవి పలుకులుగా ఉంటాయి, ముక్కలు పంట కింద తగులుతాయి. వాడు అది పంట కింద తగిలిందంటే వాడు తాగటం మానేసేస్తాడు. అందుకని చెప్పి ఇక మెత్తగా మిక్సీ అవ్వాలని చెప్పి నేనైతే జ్యూసర్లో కాకుండా అదే పిండి అవి పట్టుకుంటాం కదా, వాటిల్లోనే నేను మిక్స్ చేసేసి ఇచ్చేస్తానమాట. అదొక స్మూతీ లాగా తయారయ్యిద్ది, జ్యూస్ కాదు, స్మూతీ లాగా అయ్యిద్ది. ఇక వాడికి స్ట్రా వేసి ఇచ్చేస్తే వాడే తాగేస్తాడు. మిగిలింది ఇంక నేను తాగాను వాడి కోటాలో. టేస్ట్ బాగుంటుంది, మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇదిగోండి ఓవెన్లో చికెన్ అయితే అవుతుంది, బయటకైతే మంచి స్మెల్ వచ్చింది. ఇదిగోండి మా వాడు ఇంటికాడ చేసిన పనులు ఇవే. బియ్యం బారేసాడు అక్కడ, అంతా కరివేపాకు ఒలిచి పడేసాడు, ఆగవాగం చేసాడు ఇల్లు. ఎక్కడ పెడితే అక్కడ ఏవి పడితే పడేసాడు అనమాట. ఇగో బయట ఉండాల్సిన బండ్లన్నీ లోపలికి తెచ్చాడు, టేబుల్ ఎలా పడితే అలా చేసాడు. ఇక వేరే గదిలో అయితే ఏంటో గమ్మ తీసుకొని కాసేపు ఆడాడు. పేపర్కి ఫోన్ కూడా అతికిచ్చాడు. వాళ్ళ డాడీ తిట్టేసరికి తీసాడు. అదిగోండి అంతా చేసి అలసిపోయాడు కాబట్టి జ్యూస్ తాగుతున్నాడు. ఇక ఓవెన్లో అయిన చికెన్ అయితే అయిపోయింది. కొంచెం చల్లబడిన తర్వాత తీసి గిన్నెలో వేసి వాళ్ళ డాడీకి వచ్చాక వాళ్ళ డాడీకి ఇచ్చాను అనమాట. ఆయన టేస్ట్ చూసి చెప్పారు, బాగుందని చెప్పారు. ఎగతాలు చేస్తున్నారు, అందుకే నవ్వొచ్చింది నాకు. ఇదిగోండి ఇక నేను కూడా తిన్నాను అనమాట. టేస్ట్ వైజ్ వచ్చి సూపర్ ఉంది. అంటే ఎలా ఉందంటే పకోడీలా ఉంది. ఇక సాస్తో కూడా ట్రై చేస్తే కానీ సాస్తో అంతగా నచ్చినట్టు అనిపించలేదు. ఓకే, మరి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.